ఈ ధర్మవరం సిడిపో కార్యాలయానికి విచ్చేసిన విలేకరులందరికీ మా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే గత నెల నుంచి కూడా ఐసిడిఎస్ పీడీ గారి అవినీతి పైన మేము అనేక పోరాటాలు చేస్తున్నాము. ఇదే క్రమంలో మేము గుంటూరుకి వెళ్ళి డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సార్కి కూడా మేము వినతి పత్రాన్ని ఇచ్చాము. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్కి కూడా మేము ఫిర్యాదు పత్రం అందించాము. ఈ ఫిర్యాదు గ్రీవెన్స్ కూడా పెట్టడం జరిగింది. దీని గురించి 13వ తారీఖున ఆర్జేడీ మేడం గారు వచ్చి విచారణ చేయడం జరిగింది. కానీ విచారణ ఏం జరిగిందో తెలియదు. మాకు ఎవిడెన్స్ ఇవ్వమంటే ఎవిడెన్స్ మాత్రం ఇచ్చాం. దాని గురించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ వారికి మేము గ్రీవెన్స్ పెట్టడం జరిగింది. ఆ గ్రీవెన్స్ డైరెక్టరేట్ వారికి ఫార్వర్డ్ చేశారు. ఇదే క్రమంలో మమ్మల్ని 17వ తారీఖు సిడిపిఓ జయంతి మేడం గారు మీరు గ్రీవెన్స్ పెట్టున్నారు కదా, దాని గురించి మాట్లాడాలని మమ్మల్ని పుట్టపర్తి కార్యాలయం వెళ్ళడం జరిగింది. అక్కడికి మేము వెళ్ళినప్పుడు పుట్టపర్తి సిడిపిఓ కార్యాలయంలో మాత్రమే రికార్డులు వెరిఫై చేశాము. కానీ పీడీ గారు మాకి ఏమి చెప్పుకోకుండా ఏమి తెలియకోకుండా మేము ఓడి చెరువు, హిందూపూరు, సీకేపల్లి, తర్వాత ఓడేశ్వర్, సీకేపల్లి, హిందూపూరు ఇవన్నీ 5 సెంటర్ ధర్మవరం మేము విజిట్ చేసినట్లు అందులో కనపరిచి ఆ గ్రీవెన్స్ క్లోజ్ చేయడం. ఇది తీవ్రమైన అన్యాయం. ఎందుకంటే 20వ తేదీన నాకు వాట్సాప్ ద్వారా ఎండార్స్మెంట్ అని ఒక నెంబర్ నుంచి పెట్టి గ్రీవెన్స్ క్లోజ్ చేస్తామని సమాచారం ఇచ్చారు. నేను 1100 కాల్ చేసి విషయం అడిగితే అక్కడ ఫోటోలు కూడా అప్లోడ్ చేయలేదు. ఆర్జేడీ యాజ్ ఫర్ ఆర్జేడీ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు అప్లికేషన్ విత్డ్రా చేసుకున్నారనేసి మాకు విషయం తెలిసింది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ అవినీతి పైన పోరాటం చేసినటువంటి పీడీ ప్రమీల గారిపైనే పోరాటం చేస్తే స్వయంగా ప్రమీలను మేము ఎటువంటి ఫ్రాడ్ చేయలేదని చెప్పడం జరిగింది. కాబట్టి ఒకవేళ నేను అక్కడికి వెళ్ళింటే నేను విజిట్ చేసిన రిజిస్టర్లు అక్కడ మాకు ఏమేమి చూపించారు, నా సంతకాలు కావచ్చు, అక్కడ నా ఫోటోలు కావచ్చు చూపించమని అడుగుతున్నాం. కాబట్టి ఈ విషయమే మేము కలెక్టర్ గారికి తప్పుడు రికార్డులు నమోదు అంటే మా సంతకాలు మీరే పెట్టేసుకొని మీరే స్టేట్మెంట్ రెడీ చేసుకొని చేయడం దుర్మార్గం. కాబట్టి అంటే గ్రీవెన్స్ని మా యొక్క ప్రమేయం లేకుండానే డైరెక్టర్ ఆఫీస్లో క్లోజ్ చేయడం దుర్మార్గం. కాబట్టి మేము ధర్మారం కూడా ఇప్పుడు ఎందుకు ఇచ్చేసినామంటే మేము ధర్మారంలో కూడా రికార్డులు వెరిఫై చేశామని చెప్పి అందులో ఎండార్స్మెంట్లో కనబరిచారు. కాబట్టి అందుకోసమే ధర్మారంకి విజిట్ చేయడం జరిగింది. నేను ఎక్కడైనా నా సంతకం కూడా ఇందులో లేదు. ఈ ఎండార్స్మెంట్లో నా సంతకం అనేది లేదు. కేవలం వాళ్ళు సంతకం ఉంది, నా సంతకం అనేది లేదు. ఇక్కడ ఎండార్స్మెంట్లో వాళ్ళకి ఇష్టం వచ్చింది రాష్ట్రం క్లోజ్ చేస్తారు. అంటే ఇదే విషయమై మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా పోరాటం ఆగదని తెలియజేస్తున్నాము. దొంగని ఎవరు దొంగనే చెప్పుకుంటారా? లేదంటే ఇక్కడ విషయం ఏంటంటే నేను పెట్టిన డైరెక్టరేట్ గ్రీవెన్స్కి డైరెక్టరేట్ నాకు ఎండార్స్మెంట్ ఇవ్వాలి. పీడీ గారు ఆర్జేడీ కార్యాలయానికి పెట్టిన లెటర్ నాకు పెట్టి క్లోజ్ చేస్తారు. కాబట్టి ఈ విషయం పైన కలెక్టర్ గారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రజా పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ని నమోదు పెట్టారు. ఇలాంటిని అధికారులే దుర్వినియోగం చేస్తూ వారి యొక్క తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి తప్పుడు సమాచారంతో చేశారు. కాబట్టి ఖచ్చితంగా దీనిలో పెద్ద ఉద్యమం జరుగుతుందని తెలియజేస్తున్నాము. ముందుగా ధర్మవరం మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏమంటే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము అధికారులు చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపడం మాది ఒక తప్ప. ఎందుకంటే మా ప్రజా సంఘాలు ఉన్నాయి కాబట్టి అధికారులు అంతో ఇంతో కొంత ప్రజలకి సేవ చేస్తూ ఉన్నారు. మేము ప్రశ్నించే కొంత, లేకపోతే వాళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు చేసే పరిస్థితిలో లేరు. అందుకనేసి మా బీఎస్పీ పార్టీ ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సాకే వినయ్ కుమార్ గారు పీడీ పైన ఓ కంప్లైంట్ చేశాడు. ఎందుకు చేశాడంటే అంగన్వాడీ స్కూల్ నందు ఏ ఒక్క మెటీరియల్ కానీ అందడం లేదు, సరిగ్గా సదుపాయాలు లేవని చెప్పేసి ఇచ్చాడు. కానీ అతను నాకెందుకులని ఊరిలో ఉండొచ్చు, ఎందుకు ప్రజాసేవ కోసం ప్రజా సంఘాల్లో పనిచేస్తూ ఉన్నాం ప్రజల కోసం. కానీ అంతో ఇంతో మా వంతుగా మేము బాధ్యతగా చేయాలని చెప్పేసి పీడీ గారి పైన కంప్లైంట్ ఇచ్చాడు. కానీ పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మాకు తెలియకోకుండా ఏదో సందర్భంలో మేము సత్యసాయి జిల్లాలో పీడీ గారిని కలిసిన సందర్భంలో ఏదో విషయం పైన మీరు అక్కడ పోయి మేము వచ్చినందువలన మీరు పీజీఆర్ఎస్ క్లోజ్ చేశారు. కానీ ఒక ఫోటో లేదు, ఏమీ లేదు. సిగ్నేచర్ మీరే తప్పుడుగా చేసుకొని ఈ పీజీఆర్ఎస్ని క్లోజ్ చేశారని మేము భావిస్తూ ఉన్నాం. కాకపోతే ఏది ఏమైనా మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకోండి. మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. మీరు ఎక్కడ ఏ వస్తువు కొన్నారనే స్టేట్మెంట్ కూడా మా దగ్గర ఉంది. మా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సాకే వినయ్ కుమార్ గారు ఎక్కడన్నా కానీ 10 రూపాయలు కానీ ఆశించి తీసుకున్నాడంటే మా పైన ఎటువంటి చర్యలు తీసుకోవచ్చని చెప్పేసి మేము కూడా ఎస్సీ జనసంఘం ఆధ్వర్యంలో మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. లేదంటే మీ పైన ఇంతకంటే ఇంకా ఉద్యమాలు ఎక్కువ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.